రైస్ వండేటప్పుడు కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు వేసి వండుకోండి. ఇది ఎందుకంటే ఫ్లేవర్డ్ రైస్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రైడ్ రైస్ చేస్తాం కదండి, అలాంటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మనకి పొడి పొడిగా వస్తూనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశానండి. మేమైతే చేసేసుకుని తినేసాము. మా అమ్మాయికి చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేశాను. వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుందండి. పెద్ద ఏమీ మసాలాలు కానీ ఏమీ వేయను అనమాట. అలా కాదు, ఒక్కొక్కటి 4 పీసెస్ చెయ్యి. అలాగా నీకు చేత కాదు చింతల్లి. ఒకటి తీసుకో, ఒక క్యూబ్ తీసుకో. టేక్ 1 క్యూబ్. టేక్ 1 క్యూబ్. ఓకే. కట్ ఇంటూ 4 పీసెస్. No, not like that. Middle you cut 1 cut. కింద వరకు. Then here like this. You cut like this, okay? Okay. Turn this side. Very good. Bus. Square. You have to cut only square, okay? Okay. You cut into 4 pieces. Only 4 pieces. One. No, not like that. Not like that. First here 1 cut, and turn this side, and middle. Take care of your fingers, okay? You cut all cubes like that. 1. Turn back. This like cut. No, middle of the cube. You cut. Okay. You have to cut only 4 pieces. Okay? Okay. Similarly, you cut all the pieces. 1. Turn back side. And this also turn back side. And have to this like cut. You have to cut like this. Okay. Very good. Take care of your fingers. Okay? Very good. This like cut. This like not cut. No, not like this cut. Like this cut. Like this cutting. This. Okay? 1 paneer eat. You have to eat 1 paneer. No. నేను నేర్చుకుంటూనే ఇంగ్లీష్ మా అమ్మాయికి నేర్పుతున్నానండి. తప్పో ఒప్పో కానీ మాట్లాడిస్తున్నాను. తర్వాత చాట్ జీపీటీని ఇలా మాట్లాడడం తప్పో ఒప్పో అని అడుగుతూ ఉన్నాను అనమాట. కొన్నేమో కరెక్ట్ ఉన్నాయి, కొన్నేమో తప్పు ఉన్నాయి అనమాట. కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అలాగే మా అమ్మాయికి కూడా నేర్పిస్తున్నాను. ఎందుకంటే స్కూల్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలంటండి, అందుకోసమని నేర్పిస్తూ ఉన్నాను అనమాట. పన్నీర్ అంటే వీళ్ళకి పన్నీర్ రైస్ అంటే ఏం చేస్తానంటే అండి, జస్ట్ ఉప్పు కారం కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం సాటింగ్ చేసేసి, అంటే కొంచెము ఏమంటారు, పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ మెత్తగా లేకుండా కొంచెం లైట్గా పైన క్రిస్పీగా ఉండేటట్టు వేయించేసి రైస్ వేసి ఇచ్చేస్తానమాట. కొంచెము వాళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్గా అంటే కొంచెం కప్పులో నొక్కి దాని మీద రివర్స్ చేస్తే మంచిగా వస్తుంది కదండి, అలా చేసి ఇచ్చానమాట. అలా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటుంది కదని మా అమ్మాయి అసలే తినదనమాట. అందుకోసమని దానికోసం ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు. ఇంకా మా తోటకోడలు లాస్ట్ సండే
చింతకాయ తొక్కిచ్చిందని చెప్పాను కదండి, దాన్ని ఇప్పుడు పచ్చడి కింద చేస్తున్నాను అనమాట. దానికి ఏం చెప్పారంటే నువ్వులు ఇలాగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. మంచిగా డ్రై రోస్ట్ చేసి, నేను మొత్తం చేయట్లేదు లేండి, ఇందాక డబ్బా చూపించాను కదా దాంట్లో కొంచెమే తీసి చేస్తున్నాను అనమాట. ఉప్పు కారము ఎలా ఉన్నాయో తెలియలేదు, అందుకోసమే కొంచెం చేసి చూస్తే ఎలా ఉంటుంది కదా, అలాగా టేస్ట్ మనకి అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ టైం చేయొచ్చు కదా అన్నట్టు చేస్తున్నాను అనమాట. ముందైతే నువ్వులు వేయించేసుకున్నానండి, దాంట్లోనే మెంతులు జీలకర్ర కూడా ఒక స్పూన్ అనమాట డ్రై రోస్ట్ చేసేసి వేసేసానండి. ఇవన్నీ మిక్సీ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, ఇదైతే తను చెప్పలేదనమాట, పచ్చిదే మిక్సీ పట్టేస్తారంట. కానీ నేను ఏం చేశానంటే కొంచెం వేయించితే కొంచెం వాతము అనేది పోతుంది కదండి, కొంచెం వేయించడం వల్ల. అంటే నాకు మోకాళ్ళ నొప్పులు కదా, అలా తింటే కనుక వాతం చేస్తుందండి. అసలు ఇప్పుడు చలికాలం కదా, అందుకని ఇంకా ఎక్కువ వాతం ఎక్కువైపోతుంది అనమాట, వాతం నొప్పులు ఎక్కువ చేస్తాయి అనమాట. అందుకని ఏం చేశానంటే కొంచెం ఆయిల్ పోసుకుని, ఇది గానుగ నూనె అండి, నువ్వుల నూనె కదా, పల్లి నూనె, అందుకే కొంచెం వేసుకుని ఆ పచ్చడి కొంచెం వేయించుకున్నాను అనమాట. వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వాతం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కొంచెం ఉడకబెట్టామనుకోండి, దాంట్లో కొంచెం వాతం లాంటిది ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. అందుకోసమని నేను నూనెలో వేయించేసి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టాను అనమాట అండి. దానివల్ల ఏంటంటే కొంచెం దగ్గున్నా కానీ, లేకపోతే ఇలాగ కీళ్ళవాతం ఉన్నా కానీ మంచి ఈజీగా తినచ్చు అనమాట. ఫ్రీగా డైజెషన్ అయిపోతుంది మనకి. దీనివల్ల వచ్చే చెడు అనేది ఉంటుంది కానీ, కొంచెం వాత నొప్పులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, అదేమి ఉండదు అనమాట. మనం ఎంత తిన్నా కానీ హ్యాపీగా తినచ్చు అనమాట. చాలా ఈజీయేనండి, పెద్ద కష్టపడక్కర్లేదు అనమాట. ఆయిల్ వేసి ఒక్క 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మనకి మిక్సీ చేయడానికి కూడా బాగుంటుంది. నోటికి కసకస తగులుతూ ఉంటుంది కదండి చింతకాయ పచ్చడి, కొంచెము అలా లేకుండా మెత్తగా పేస్ట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మన నువ్వులు, మెంతులు, జీలకర్ర అవన్నీ కూడా వేసి మంచిగా మిక్సీ చేస్తున్నాం కదా, అది ఇది కలిపి మంచిగా మిక్సీ చేయాలండి. జలుబు దగ్గు వచ్చినప్పుడు బాగుంది కదా, పుల్లపుల్లగా ఉందని తినకండి. కొంచెం ఒక 1 వీక్ అయిన తర్వాత తినండి, ఎందుకంటే ఇది వాతం చేసే గుణం ఉంటుందంటండి, అందుకోసమని తినద్దని చెప్పారు. అలాగే ఫీవర్గా ఉన్నప్పుడు కూడా తినకూడదంటండి, మా మదర్ చెప్పారనమాట. ఎందుకంటే ఇది వాతం చేసే లక్షణాలు ఉంటాయి, అందుకని కొంచెము ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం పుల్లపుల్లగా తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు తినకూడదు అని చెప్పారనమాట. ఎందుకంటే మాకు రీసెంట్గా అందరికీ జలుబు దగ్గులే వచ్చినాయిలేండి, ఫీవర్ ఏం రాలేదు. తగ్గి కూడా ఒక 1 వీక్ అయింది, కాకపోతే కొంచెం కోల్డ్ ఉందన్నమాట. దగ్గు అయితే ఏం లేదులేండి, ఎవరికి లేదు దగ్గు. చింతకాయ తొక్కు అన్నంలోకి బాగుంటుందండి, టిఫిన్స్కి అయితే ఏం బాగోదు, మాకైతే నచ్చదు అనమాట. అన్నంలోకి అయితే తింటాము. ఇందులో కొంచెం నార ఉంటుందండి, ఇది ముదురుకాయలు అనమాట, చిన్న వామనకాయలు అంటారు కదా, అవి కావు, ముదురుకాయలు కాబట్టి కొంచెం అక్కడక్కడ నారు ఉందండి, అది కూడా తీసేయండి. కనిపించిందల్లా అదిగో నేను తీసేసాను కదా, అది ఎందుకంటే నలగగా కొంచెం గట్టిగా నోటికి తగులుతూ ఉంటుంది అనమాట, అంటే మంచిగా పేస్ట్ అవ్వదు అనమాట అది, అందుకోసమని తీసి పక్కకు పెట్టేయండి. నేనైతే ఇది కలిపేటప్పుడు అక్కడక్కడ కనిపించింది, అంతా తీసేసాను అనమాట. ఎందుకు ఇందులో ఏమేమేసి తొక్కారో చెప్పలేదు కదండి, ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి, పసుపు, అలాగే చింతకాయలు, అవే మొత్తం కచ్చాబచ్చాగా రోల్లో రుబ్బారండి. ఇది మిక్సీ చేసింది కాదు, రోల్లో దంచుతారంటారు కదా, అలాగ దంచి తీసుకొచ్చిన పచ్చడి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అదిగోండి అంత నారు వచ్చిందనమాట. నేనైతే ఇప్పుడు నీళ్ళు కూడా పోసుకుంటున్నానండి, అదిగో చూసారు కదండి, 1 గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. అలా అయితే మంచిగా ఉడికి మనకి ఏ దోషం ఉండదు అనమాట. ఇంతకుముందు చెప్పాను కదండి, పేస్ట్ ఈజీగా అవుతుంది, అలాగే చట్నీ టేస్ట్గా ఉంటుంది, అలాగే వాతం కూడా ఏమి ఉండదని చెప్పారనమాట అండి, అందుకే ఇలా చేశాను అనమాట. ఫస్ట్ వేయించడం ఒకటే దగ్గరుండి వేయించాలండి, తర్వాత మనకి వాటర్ పోసిన తర్వాత మొత్తం కలిపేసి మూతపెట్టి ఒక్క 10 మినిట్స్ ఉడకబెడితే మంచిగా గుజ్జంతా మంచిగా స్ప్రెడ్ అయ్యి కొంచెం లిక్విడ్ టైప్లో వస్తుంది అనమాట అండి. అప్పుడైతే మంచిగా బాగుంటుంది, మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట, మంచిగా పేస్ట్ అయిపోతుంది. మాకు ఎలా అంటే చింతకాయ పచ్చడి కొంచెము రవ్వలా తగులుతుంది కదండి, అలా ఉండకూడదు అనమాట. అందుకోసమే ఇలాగ నీళ్ళు పోసి కొంచెం ఉడకపెడితే కొంచెం మనకి పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే కొంచెం రవ్వలా తగులుతూ ఉంటుంది కదండి, అది లేకుండా ఉంటుంది అనమాట. కొంచెం చింతకాయ పచ్చడి అంటే కొంతమందికి అది తినడం ఇష్టం ఉండక అవాయిడ్ చేసేస్తారు కదా, అలా ఏం అవాయిడ్ చేయక్కర్లేదండి. మంచిగా ఇలాగా ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకోండి, మిక్సీ కూడా మంచిగా పేస్ట్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల. అదండి నువ్వులు, మెంతులు, జీలకర్ర ఇలా మిక్సీ పట్టేశానండి. తర్వాత నేను పోపులో ఏమేసానంటే వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చిలు కూడా వేసానండి, ఎందుకంటే కొంచెం ఇది కారం తక్కువ ఉందనమాట. ఉప్పు సరిపోయిందండి, ఇంకా ఎక్స్ట్రా ఉప్పు ఏం వేయలేదనమాట. నువ్వులు,
మెంతులు జీలకర్ర మిక్సీ చేసిన తర్వాత ఇందులో నేను తాలింపుకి ఏం వేసానంటే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసానండి. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసాను అనమాట. వేసి పోపు వేసి కలిపేసాను. మనం తినేటప్పుడు ఉల్లిపాయలు కలుపుకుని చిన్న చిన్న ముక్కల కింద పీసెస్ కింద కట్ చేసుకుని అందులో కలుపుకుని తినండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయలు కలిపేసుకున్నాం అనుకోండి, పక్కన పెడితే ఒక 2 డేసే ఉంటుందన్నమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. ఇలాగ ఉంచుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు కలపకుండా ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట, ఒక 15 డేస్ వరకు ఉంటుందన్నమాట. మా హస్బెండ్ మా పాపని పంపించేసిన తర్వాత అప్పుడు నేను తీరిగ్గా కూర్చుని టిఫిన్ తినడం కానీ, కాఫీ తాగడం కానీ, ఏదైనా కషాయం తాగడం కానీ చేస్తూ ఉంటాను అనమాట అండి. అలాగే ఇవాళ అల్లం కషాయం తాగుదామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఏం లేదండి, చిన్న అల్లం ముక్క దంచుకొని వాటర్లో వేసుకొని అది మొత్తం సగం నీళ్ళు అయిపోయి కలర్ చేంజ్ అవుతుందండి. అంతవరకు మరిగించుకొని అది కొంచెం తేనె కలుపుకొని తాగితే బాగుంటుంది, తీగాను. లేకపోతే అలా తాగినా కానీ గొంతుకి హాయిగా ఉంటుందన్నమాట. చలికాలం కొంచెం దగ్గు జలుబు ఉంటుంది కదండి, అలాంటప్పుడు చాలా బాగుంటుందండి. ఇది తేనె మేము అరకు నుంచి తెచ్చుకున్నామండి, అయిపోయింది ఈ రోజుతో. చాలా బాగుందండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే తెచ్చుకోండి, అక్కడ ఎల్లో ఫ్లవర్ తేనె దొరుకుతుందండి, అది చాలా బాగుందనమాట. రెగ్యులర్ దానికంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి తేనె. ఇప్పుడు ఈ తేనె, ఈ అల్లం కషాయం మాత్రం ఎంత బాగుందో, చాలా బాగుంది. నేను అల్లం కషాయం తాగుతాను కానీ తేనె వేసుకుని తాగను, అలాగే ఘాటుగా తాగేస్తాను అనమాట. ఇది కంప్లీట్ చేసేద్దామని తేనె వేసుకున్నాను. ఇంకా ఫ్లేవర్ చాలా బాగుందండి, నాకు భలే హాయిగా అనిపించింది గొంతుకి. కొంచెం జలుబుగా ఉంది కదా, చాలా బాగా అనిపించిందండి. టిఫిన్ ముందే తినేస్తారండి, లేకపోతే అందరినీ పంపించిన తర్వాత తింటారా నాకు కామెంట్ చేయండి. నేనైతే మొత్తం అందరినీ పంపించేసిన తర్వాత హాయిగా కూర్చుని నెమ్మదిగా ఒక్కోటి కొంచెం కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ తాగుతూ ఉంటానన్నమాట. ఇదైతే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.